ఆదిమ కాలం నుండి మనిషి ప్రయాణంలో ప్రతి వ్యక్తి కూడా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇళ్లలో గొడవలు వస్తాయి. రకరకాలుగా బాధ లేని మనిషి అంటూ ఈ లోకంలో ఎవరు ఉండరు. డబ్బులు పెద్ద పెద్ద కోటీశ్వర్లకు, లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి ఎన్నో లక్షల కోట్ల డాలర్స్ ఉన్న వారికి కూడా కష్టాలు వస్తూనే ఉంటాయి. కష్టాలు వచ్చినవి ఉంటాయా? ఉండవు. కష్టాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. జ్వరం వచ్చింది ఉంటుందా? ఉండదు, వెళ్ళిపోద్ది. చలికాలం వచ్చింది ఉంటుందా? ఉండదు, వెళ్ళిపోతుంది. ప్రతిది కూడా మన యొక్క జీవన విధానంలో మరి వెళ్ళిపోతూనే ఉంటాయి, వస్తూ ఉంటాయి. 2025 వచ్చింది, వెళ్ళిపోయింది. 2026 వచ్చింది, మరి జరుగుతూనే ఉంది. దేవుని బిడ్డలారా, ఏది కూడా ఆగదు. ఎవరి కోసం? ఎవరి కోసం కూడా, మనిషి కోసం, ఎవరి కోసం కూడా కాలం గాని పరిస్థితులు కానీ ఆగే పరిస్థితి ఉండదు. యాకోబు పత్రికలో యాకోబు ఏమంటున్నాడంటే, ఈ యాకోబు యేసు ప్రభు యొక్క బ్రదర్. ఎవరు? యాకోబు పత్రిక ఎవరు రాశారో తెలుసా? యేసు ప్రభు యొక్క బ్రదరు. హల్లెలూయా. మరియమ్మ గారికి పెళ్లి అయిన తర్వాత యేసు ప్రభు పిల్లలు ఉన్నారు లేదా మీకు తెలుసా? పిల్లలున్న వాళ్ళందరూ చేయొద్దండి. మరియమ్మ గారికి ఇంకా పిల్లలు ఉన్నారు. యేసు ప్రభుకి అన్నదమ్ములు అక్షయంలో ఉన్నారు. వాళ్ళల్లో ఉన్న బ్రదరే ఒక బ్రదర్ యాకోబు. హల్లెలూయా. యాకోబు మరి యోబుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యోబు గ్రంథము దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్న గ్రంథాలన్నిటిలో కూడా అదొక ప్రాచీనమైనటువంటి గ్రంథము. యాకోబు యొక్క యోబుకి ముందు గాని వెనక గాని యోబు ఈ తరం నుండి వచ్చాడు, యోబు ఈ సంతానం నుండి వచ్చాడు, యోబు నుండి ఆ సంతానం వచ్చిందని కానీ లేఖనాల్లో ఎక్కడా లేదు. దేవుని బిడ్డలారా, ఆదాం మొదలుకొని యేసుక్రీస్తు వరకు కూడా, ఆదాం మొదలుకొని యేసుక్రీస్తు వరకు కూడా ఒక్కొక్క గ్రంథములో రాజులు, రాణులు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మరి సంబంధాన్ని మనం చూస్తూ ఉంటాం. మనందరం కూడా ఆదాం నుండి వచ్చాం. ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా, మనుష్య జాతి అంతా కూడా మరి ఒక తల్లి తండ్రికి పుట్టిన వాళ్ళు మనం అందరూ కూడా, అవునా కదా? ఎవరు ఆ తల్లిదండ్రులు? ఆదాము. అది ముస్లిం అవని, సిక్ అవని, యూదుడు అవని, క్రిస్టియన్ అవని, ఎవరన్నా అవని, మనం అందరం కూడా మనిషి, మానవాళి అంటే వచ్చింది ఎక్కడి నుంచి అంటే వాళ్ళిద్దరి నుండే. వాళ్ళిద్దరి నుండే ఆదాము అవ్వ నుండి మనుష్యులు వచ్చి ఉన్నారు. దేవుని బిడ్డలారా, అయితే ప్రతి ఒక్క బైబిల్లో క్యారెక్టర్ కి మనము రిలేషన్ చూడొచ్చు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సంబంధం ఉంటా ఉంటది. బంధువులు ఉంటా ఉంటారు, అన్నదమ్ములు ఉంటా ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు. కానీ ఈ యోబు గ్రంథం వచ్చే వాటికి యోబు ముందు ఎవరు లేరు, యోబు వెనక ఎవరు లేరు. కానీ ఆయన ఒక భక్తుడు. హల్లెలూయా, హల్లెలూయా. మెల్కీసెదెక్ అనే పేరు ఎలా మీరు విన్నారు? మెల్కీసెదెక్ అనే పేరు ఎంతమంది ఉన్నారు? మెల్కీసెదెక్ అనే అతను రాజు. హల్లెలూయా. ఆయనకి మరి అమ్మ నాన్న వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఏముండవు. ఆయన ఎక్కడున్నాడంటే, ఎవరెవరు మరి మౌంట్ కర్మేలు వచ్చారు, కర్మేలు పర్వతం. హలో, వెనక మా బంధువులు వచ్చారు, రాలేదా? చేతవే అది ఎత్తాడు. ఓకే, కర్మేలు పర్వతం. అదేవిధంగా మరి ఆ యొక్క పర్వతం అక్కడికి వెళ్ళిన తాబోరు పర్వతం ఉంటుంది. తాబోరు పర్వతం దగ్గరే మెల్కీసెదెక్ ఉండేవాడు. మెల్కీసెదెక్ అనేవాడు రాజు. నేను ఈసారి వెళ్ళినప్పుడు మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అక్కడికి, మీకు చూపిస్తా. ఆయన ఉన్నట్టుగా ఉన్నటువంటి ఆ ఇల్లు కూడా మీకు చూపిస్తా. ఆయన్ని కూడా ఏ రిలేషన్ ఉండదు. ఒక ప్రత్యేకంగా అంటే ఏంటి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆ తర్వాత ఉన్న భక్తులే భక్తులు కాదు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి తెలిసినటువంటి, దేవుడంటే భయం భక్తి కలిగినటువంటి వ్యక్తులు ఈ ప్రపంచ దేశంలో ఆదిము నుండి కూడా ఎన్నో వేల మంది ఉన్నారు. ఎంతో మంది ఉన్నారు. ఎందుకని అబ్రహాము, ఇస్సాకు వీళ్ళందరినీ రాశారంటే బైబిల్లో దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు కోసం బైబిల్లో రాశారు. ఎందుకనంటే ఒక జనాంగాన్ని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. అది అబ్రహాములో నుండి ఆయన ఏర్పాటు చేసుకొని, అబ్రహాం తర్వాత ఇస్సాకు, యాకోబు సహోదరుల్లో మరి యోధా నుండి యేసుక్రీస్తుని, దావీదు తర్వాత యేసుక్రీస్తుని అని వంశవాళి లేకపోతే క్రమం చూపిస్తూ ఉన్నారు. కానీ వీరికి కాకుండా
యెహోవా యందు భక్తులు కలిగి ఉన్న బిడ్డలు, గొప్ప యాజకులు, రాజులు అనేక మంది ఉన్నారు. దేవుని బిడ్డలు అనేక మంది ఉన్నారు. ఆ క్రమంలోనే యోబు కూడా చాలా ప్రాచీనమైనటువంటి సుమారుగా ఈయన మరి బైబిల్ పండితులు ఏం చెప్తారంటే అబ్రహాము నివసించినటువంటి సమయంలోనే యోబు కూడా ఉన్నాడు ఈ భూమి మీద. ఎప్పుడు అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడు? కల్దీయ దేశం నుండి వచ్చాడు. ఇరాక్ నుండి ఆయన వచ్చాడు. ఇరాక్ నుంచి ఇక్కడ యోబు గ్రంథంలో మనం చూద్దాం, వెళ్దాం అక్కడికి. ఆ యొక్క యోబు గ్రంథంలో ఏమంటే కల్దీలు కూడా వెళ్ళి యోబు యొక్క ఏవైతే ఈ యొక్క పశువులు ఉంటాయో, యోబు ఆస్తి ఉంటుందో వాళ్ళని లాక్కి వెళ్ళినట్టుగా, వాటిని తీసుకొని వెళ్ళినట్లుగా బైబిల్లో మనం చూస్తాం కొద్దిసేపట్లో. కల్దీలు ఎవరంటే దేవుని బిడ్డలారా అబ్రహాం సంతానం. అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడు? కల్దీయ దేశం నుండి వచ్చాడు. కాబట్టి అక్కడ ఏముందంటే ఈ యొక్క యోబు అనే వ్యక్తి బైబిల్లో ఒక స్టోరీ కాదు, అది యోబు అనే వ్యక్తి గురించి రాయబడినటువంటి ఆ యోబు గ్రంథము. వ్యక్తి కోసం ఒక వ్యక్తి పేరు, ఆయన చరిత్ర 42 అధ్యాయాలు ఉంది దేవుని బిడ్డలారా. ఎన్ని అధ్యాయాలు? 42 అధ్యాయాలు. దావీదు గురించి కూడా అన్ని అధ్యాయాలు లేవు, అబ్రహాముని గురించి కూడా అన్ని అధ్యాయాలు లేవు. ఒక గ్రంథాన్ని తీసుకొని వచ్చి 42 అధ్యాయాలు, చాలా పెద్ద గ్రంథం అది. ఆ గ్రంథాన్ని తీసుకొని వచ్చి కీర్తన ముందు అలా పెట్టేశారు. ఎందుకనంటే ఆ గ్రంథములో ఉన్నటువంటి ఏ వచనము, ఏ భాగం కూడా తీయడానికి వీలు లేదు. అదేంటంటే పద్య భాగం. ఏంటిది? పద్య భాగం. యోబు గ్రంథం ఎలా ఉంటుందంటే ఒక పాటలాగా, లేకపోతే ఒక కవితలాగా వెళ్ళిపోతా ఉంటది యోబు గ్రంథం అనేది. ఆ యోబు చాలా గొప్పవాడు దేవుని బిడ్డలారా. యాకోబు అందుకని అంటాడు ఏంటంటే ఓపిక అనేది మనుషులు, ఓపిక అనే పదం ఉంది కదా, ఓపిక అనే పదానికి అర్థమే యోబు. హల్లెలూయా. ఓపిక కావాలి దేవుని బిడ్డలారా. ఇక్కడ యాకోబు ఏమంటున్నాడంటే, ఇదిగో పైన చదవండి, పైన 7వ వచనం, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షం కొరకు, లేకుంటే కడవరి వర్షం కొరకు. వర్షం ఒకసారి వస్తే కుదరదు వ్యవసాయకుడికి. ఫస్ట్ నార్లేసేటప్పుడు రావాలి, తర్వాత కడవరి వర్షం కూడా రావాలి. వాడు ఏ విధంగా వేచి చూస్తాడో, ఓపిక కలిగి ఉంటాడో, మనము కూడా దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువు నిన్న నేడు ఏకరీతికున్న దేవుడు, ఇదిగో నేను త్వరగా రానయ్యున్నానని ఆయన చెప్తూ ఉన్నారు కదా. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. కాబట్టి మీరు ఓపిక కలిగి ఉండండి. సులువుగా చుక్కలు పెట్టి పాపాన్ని విడిచి మీరు యేసు వైపు చూచుతూ ఓపికగా మీరు నడవాలి. ఓపిక అంటున్నావు, ఇదిగో ఓపిక అంటే ఏంటయ్యా అని చెప్పి యాకోబుని సంఘస్థులు అడిగితే దేవుని బిడ్డలారా యాకోబు గారు ఏం చెప్తున్నారు తెలుసా? ఎక్కడో హల్లెలూయా తోరాలో లేనివాడిని, లేఖనాల్లో లేనివాడిని, యూదుల గ్రంథములో లేనిటువంటి యోబుని తీసుకొని వచ్చేవన్నాడు తెలుసా? యోబు మనకు తెలిసిన యోబు ఉన్నాడు కదా, దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థవర్తనుడై న్యాయవర్తనుడై దేవునితో కలిసి ఉన్నటువంటి యోబుని మనం చూస్తున్నాం కదా. యోబుకు కలిగిన ఓపిక మీరును కలిగి ఉండడి. హల్లెలూయా. యోబుకు కలిగిన ఓపిక మీరును కలిగి ఉండడని యాకోబు పదే సంఘానికి చెప్తున్నాడు, యెరూషలేములో ఉన్న సంఘానికి. దేవుని బిడ్డలారా అసలు యోబుకి ఏం ఓపిక ఉంది? ఎందుకని యోబుని యాకోబు పత్రికలో తీసుకుని వచ్చారు యాకోబు గారు? ఎందుకని ఈ యొక్క ఆ పేరును సంబోధించాడంటే దేవుని బిడ్డలారా ఎంత ఓపిక అంటే, యోబును మించిన ఓపిక కలిగిన వాడు యేసుక్రీస్తు తప్ప ఈ లోకంలో ఎవ్వరూ లేరు. దేవుని బిడ్డలారా హల్లెలూయా. ఎవ్వరూ లేరు ఈ లోకంలో అని నేను అనొచ్చు, కానీ యేసయ్యను మించిన ఓపిక కలిగిన, ప్రేమ కలిగిన వాడు ఎవరు లేరు కనుక ఆయన నేను అక్కడ పెట్టారు యేసు ప్రభుని. ఏమైందంటే ఊజు దేశం అనే ఒక దేశం ఉంటుంది. ఏం దేశం పేరు? ఊజు దేశం. ఆ దేశం ఎక్కడ ఉండేదంటే దేవుని బిడ్డలారా మనము యోర్దాను వెళ్ళాం. యోర్దాను ఎంతమంది వచ్చారు? యోర్దాను కానాను. దీన్ని కానాను దేశం అనేవాళ్ళు. ఏంటి మనం ఉండేది పేరు? ఏం పేరు? కానాను దేశం, ఇశ్రాయేలు దేశం. అయితే ఇశ్రాయేల్ ఎప్పుడు వచ్చారో కానానికి, అప్పటి నుంచి దీన్ని ఇశ్రాయేలుల దేశం అన్నారు, దీన్ని ఇజ్రాయెల్ అన్నారు. హల్లెలూయా. దీని పేరు అసలు పేరు ఏంటిది? కానాను దేశం. యెబూసీలు నివసించేది యెరూషలేములో. కానాన్లో అన్యులు ఉండేవాళ్ళు ఇదివరకు.
ఆ కానాను ఆ యొక్క పురము ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆ యొక్క కానాను దేశానికి అతి సమీపంగా ఉన్నది ఏంటంటే యోర్దాను. యోర్దాను కూడా కానాను అంటే ఈ ఫిలిస్తీన్లు ఉన్నారు కదా, ఫిలిస్తీన్లు ఇప్పుడు మనోళ్ళు ఉన్నారు, గాజా వాళ్ళు ఉన్నారు, ఏ పేరు వాళ్ళ పేరు, పాలస్తీనా వాళ్ళు, అక్కడ కూడా ఉండేవాళ్ళు. ఆ ప్రాంతం దగ్గరే ఊజు అనే దేశం ఉండేది. ఆ దేశంలో దేవుని బిడ్డలారా యోబు అనే ఒక సంపన్నుడు ఉండేవాడు. ఎంత సంపన్నుడు అంటే బైబిల్ ఏముంది రాసిందంటే తూర్పు దిక్కున, ఏంటిదే తూర్పు దిక్కున అలాంటి అతని వంటి ధనవంతుడు ఎవరు లేరంట. అసలు యోబు అంటే తెలియని వాడు ఎవరు లేరంట. నేననేది ఒక సెకండెట్పల్లిలో, గొంతులోనో, లేకపోతే నరసాపురంలోనో, లేకపోతే విశాఖపట్నం, విజయవాడ, మా తెలంగాణ ప్రాంతంలో ఒక ఏరియాలో ఉన్న ధనవంతుల గురించి చెప్పట్లా. ఏకంగా బైబిల్ ఏం సంబోధిస్తుందంటే ఒక దిక్కు తూర్పు దిక్కున ఉన్న వాళ్ళందరికంటే కూడా యోబు ఒక్కడే ధనవంతుడట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దేశం గురించి చెప్పగా తూర్పు దిక్కున ఎన్ని దేశాలు ఉంటే అన్ని దేశాలలో ధనవంతుడు ఎవరైనా ఉన్నారంటే అది యోబు మాత్రమే. దేవుని బిడ్డలారా, యోబుకి 10 మంది పిల్లలు, 7 కుమారులు, 3 కుమార్తెలు. ఆయనకు నేను చదువుతాను, రాసుకున్నాను ఇక్కడ, 7,000 గొర్రెలు ఉన్నాయంట, 3,000 ఒంటెలు ఉన్నాయంట, 500 జతల ఎడ్లు ఉన్నాయంట, 500 ఆడుగాడిదలు ఉన్నాయంట. ఆయన బహుధనము కలిగి తూర్పు దిక్కునే ఆయన వంటి ధనవంతుడు ఎవరు లేరు. తూర్పు దిక్కు అంతటిలో కూడా తన వంటి ధనవంతుడు ఎవరు లేరు. ఆయనను ఆ యోబు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. హల్లెలూయా, చెప్పకూడదా యోబు గారికి? హల్లెలూయా. తూర్పు దిక్కున ఉన్న వారందరిలో కూడా ఆయన ధనవంతుడు, ఆయనను యెహోవా యందు భయభక్తులు కలిగి యథార్థవంతుడునై న్యాయవంతుడై ఉన్నాడంట. దేవుని బిడ్డలారా, అంత ప్రదేశంలో కూడా గొప్ప ధనవంతుడయ్యాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే కాకుండా యథార్థంగా ఉంటాడంట, ఆయన న్యాయంగా ఉంటాడంట అని. అలా జరుగుతున్న క్రమంలో దేవుని బిడ్డలారా, ఇదిగో యెహోవా సన్నిధిలో దైవ కుమారులు అనగా దేవదూతలు కనబడే సమయం వచ్చినప్పుడు అక్కడికి సాతానుగాడు కూడా వెళ్తాడు. వెళ్ళినప్పుడు దేవుడే అడుగుతాడు, ఏమని? కృపారావు ఎలా ఉన్నాడు తెలుసా నీకు? శాంసన్ ఎలా ఉన్నాడో తెలుసా నీకు? జాన్సన్ ఎలా ఉన్నాడో తెలుసా అని దేవుడు అడుగుతున్నాడు. ఈ సాతానుగాడు ఏం మాట్లాడాలి, అక్కడ మునిగిపోతున్నాడు. ఏమంటాడు బాబు, ఒక తండ్రి మళ్ళీ అని. ఆ సమయంలో దేవత దేవుడు ఏమడుగుతున్నాడంటే, నా సేవకుడైన యోబును నువ్వు గమనించావా? అతడు ఆ వచనం చదవండి దేవుని బిడ్డారా, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1. చాలు. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తి కోసం చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. ఎవరు చెప్తున్నారు? మీ పాస్టర్ గురించి చెప్పండి, మీరు ఏం చెప్తారు? నేను మీ గురించి ఒక్కొక్కరి గురించి చెప్పండి, నేనేం చెప్పగలను? మన స్టోరీలు ఏం చెప్పగలం మనం? కానీ దేవుడు ఒక మనిషి కోసం ఎక్కడ చెప్తున్నాడు తెలుసా? ఒక మనిషితో చెప్పట్లా, ఒక సాతానుతో అపవాదితో చెప్తున్నాడు. ఏమిటో తెలుసా? నా సేవకుడైన యోబు ఎలాంటోడు తెలుసా? అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి వ్యక్తి. నీకు తెలుసా? అతన్ని గమనించావంటే సాతానుడు ఏమంటున్నాడు తెలుసా? అపవాది, అబ్బో పెద్ద గొప్ప చెప్పొచ్చావులే అన్నాడు. ఇలాగే ఏంటి, అతనికి ఊరికే యథార్థవంతంగా ఉన్నాడా? ఊరికే అంత గొప్ప అంత న్యాయవంతుడై ఉన్నాడా? ఊరికే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడా అని ఊరికే లన్న చేస్తున్నాడా? నీవు అతనికి, అతని పిల్లలకు, అతని కుటుంబానికి నీవు కంచె వేశావు. ఎలా చేశాడు? కంచె వేశాడు. కంచె అనేది మిలిటరీ టర్మ్ లో దేవుని బిడ్డలారా సెక్యూరిటీ. కంచె అనే మాట మిలిటరీకి సంబంధించింది. ఏంటిది? దేనికి సంబంధించింది? మిలిటరీకి. కంచె ప్రతి దేశానికి ఏముంటుందో తెలుసా? కంచె ఉంటుంది. చుట్టూ కూడా బోర్డర్ అంటారు. బోర్డర్ అంటే ఏంటి? బోర్డర్ అంటే ఒక ఎక్కడో బోర్డర్ ఇమిగ్రేషన్ చెక్ చేసేది కాదు. ప్రతి దేశానికి కంచె ఉంటుంది. కంచె లేని దేశము నాశనం అయిపోద్ది. శత్రువు ఎప్పుడు వస్తాడో తెలుసు. కంచె అనే మాట మిలిటరీ మాట. ఆ మాటకు అర్థం ఏంటంటే, నీవు ఊరికే నిన్ను ఆయన స్తుతిస్తున్నాడా? నీవు అతని సంపదకు, అతని ఆస్తికి, పిల్లలకి అన్నిటికీ
చుట్టూ కూడా నీవు కంచె వేశావు. నీవు కంచె వేయటం ద్వారానే అతను సంతోషంగా ఉన్నాడు, అతను నీ యందు భయభక్తులు కలిగి ఉన్నట్లుగా ఉంటున్నాడు. ఒకసారి కంచె తీసి చూడు, ఒకసారి నీవు కంచె తీసి చూడు, వెంటనే నిన్ను తిడతాడు. వెంటనే నిన్ను ఏం చేస్తాడు? వెంటనే నిన్ను దూషిస్తాడు, తిడతాడు. అనగానే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఓకే, అతని ప్రాణం కాకుండా అతన్ని నీ చేతికి అప్పగిస్తున్నా, అతన్ని నీ ఆస్తికి, అతని ఆస్తి నీకు అప్పగిస్తున్నా, నీవేం చేస్తావో చేసుకో. దేవుని బిడ్డలారా, ఒక మనిషి మీద నమ్మకం దేవునికి ఎలా ఉందో చూడండి. అసలు దేవాతి దేవుడు ఒక మనిషి మీద పందెం కాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మనిషిని పెట్టి ఆ యోబు గను ఓడిపోతే దేవుడికి అవమానం. అంతే, దేవుడు ఓడిపోతాడా? కంప్లీట్ గా ఏమన్నాడు తెలుసా? నీవు అతని ప్రాణం తప్ప, అతన్ని తప్ప నువ్వు ఏమైనా చేసుకో అని పర్మిషన్ ఇచ్చేసాడు. దేవుడే పర్మిషన్ ఇచ్చేసాడు. ఒక మనిషి మీద తాను పందెము కాయగలను, ఆ మనిషి నన్ను గెలిపించగలడన్న ధైర్యంతో దేవుడు ఒక మనిషి మీద సాతానుడితో పందెం కాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మన మీద కూడా దేవుడు పందెం కాసే స్థితిలో మనం ఉన్నామా లేదా? యాకోబు ఏమంటాడంటే, నేడో రేపో దేవుడు రాబోతున్నాడు, ఈ రాత్రి రావచ్చు. యోబు మీద పందెం వేస్తున్నాడు. ఒకవేళ యోబు ఓడిపోతే దేవుడు ఓడిపోయినట్టే. కానీ అతని భక్తి, అతని యొక్క జీవిత విధానం, అతను నడిచే యథార్థమైన నడక మీద దేవునికి నమ్మకం కలిగి ఒక మనిషి మీద ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే మనిషి మీద, ఆ మనిషిని సృష్టించిన సృష్టికర్త పందెం కాస్తున్నాడు. దేవుని బిడ్డ ఎప్పుడైతే పందెం కాస్తారో సాతాను గాడికి ఏముంది? నాశనం చేయమంటే ఏముందండి? దబా వచ్చేసేస్తారు, నాశనం చేసేస్తారు కదా. ఇల్లు కట్టడం అంటే కష్టం అండి, పడేయడం ఎంతసేపు? స్టేడియం కట్టడం అంటే కష్టం, పడేయడం ఎంతసేపు? మొత్తం వచ్చేసారు. ఒక్కొక్క రోజున తనకున్నటువంటి పశువులు, తనకున్నటువంటి ఆ యొక్క గాడిదలు, ఒంటెలు అన్ని కూడా చనిపోతున్నాయి. సర్వెంట్లు అందరూ వచ్చి కూడా ఇదిగో ఇది చనిపోయింది, ఇది చనిపోయిందండి, మేము మాత్రమే బ్రతుకున్నామని చెప్పేసి ఒక్కొక్కరు చెబుతూ ఉన్నారు. మరలా ఇంకొక అతను వచ్చి, ఇదిగో నీ కుమారులు, నీ కుమార్తెలు వాళ్ళు విందు చేసుకుంటున్నటువంటి ఇంటి దగ్గర పెద్ద గాలి వచ్చేసి ఇల్లు పడిపోయి వాళ్ళు కూడా చనిపోయారు అని చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, ఒక్కసారి యోబు ఏం చేశాడు తెలుసా? తను కుమిలిపోయాడు, తను పడిపోయాడు. దేవుని బిడ్డలారా, తను ఆందోళన చెందాడు, తను భయపడిపోయి ఒకే ఒక మాట అంటున్నాడు, నేను నా తల్లి గర్భమందు జన్మించక ఉంటే ఎంత బాగుండేది, అసలు నేను పుట్టకుండా ఉంటే ఎంత బాగుండేది, నేను పుట్టకుండా ఉండినటువంటి దినము ఆ యొక్క క్యాలెండర్లో లేకపోతే నాకు ఎంత బాగుండేది. ఈ రోజున నా సంపద పోయిందని, నా పిల్లలు పోయారని, నా కుటుంబం ఇలా అయిందని బాధపడే రోజే ఉండదు కదా అని చెప్పి బాధపడుతూ తను ఏం చేశాడు తెలుసా? తన వస్త్రాలు తీసివేసి గోనె పట్టు కట్టుకొని తన యొక్క తల వెంట్రుకలు తీయించేసుకొని దేవుని బిడ్డలారా ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమంటాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకెళ్ళును, యెహోవా నామానికే ఘనత మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైతే పిల్లలు చనిపోతే, ఆస్తి పోతే పిచ్చోళ్ళు అయిపోతారు, లేకపోతే దేవుని తిడతారు, లేకపోతే రకరకాలుగా వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు, వాళ్ళు ఏదో మరి ప్రమాదకరమైనటువంటి మార్గంలోకి వెళ్తారు. కానీ యోబుకున్న ఓపిక చూసారా? ఓపిక ఉన్నప్పుడు ఏమైందంటే మనం ఏదైనా సాధించగలం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఓపిక కలిగి యెహోవా సన్నిధిలో మోకరించి ఆయన్ని స్తుతిస్తున్నాడంట, వెంటనే సాతానుడికి అవమానం కలిగి దేవునికి విజయం కలిగి. చప్పట్లు కొడతా యోబు గారి కోసం. హల్లెలూయా. మరి వెంటనే చూసావా, నా సేవకుడేనా యోబు ఎలా ఉన్నాడో చూసావా? ఏమనుకుంటున్నావు? నా భక్తుడంటే దేవుడు కాళ్ళు రెగరేసి అలా చెప్తున్నపాటికి ఆమె ఉంటుంది తెలుసా? సాతానుడు, ఆమె కాదు, సాతానుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు అతనికి రోగం కానీ, చర్మ వ్యాధులు కానీ, లేకపోతే ఆయన యొక్క ప్రాణానికి ఏదన్నా హాని చేస్తే వెంటనే నిన్ను శపిస్తాడు.
వెంటనే నిన్ను దూషిస్తాడు అనగానే అతని ప్రాణం తప్ప అతను నీకు ఇస్తున్నాను అనగానే వెంటనే వాళ్ళంతా కురుపులు వచ్చేసింది. వందంతా కురుపులు, కంపు, మొత్తం పెంకులతో గీక్కునేటటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఆ కంపు, ఆ వాసన అవన్నీ చూసి ఆయన భార్య వచ్చింది ఆయన దగ్గరికి. వచ్చి ఏమంటుంది తెలుసా? ఎందుకు ఈ బతుకెందుకు? ఆ దేవుణ్ణి దూషించి నువ్వు చనిపో అని అంటుంది. అప్పుడు ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో పనికి మాలిన దానిలాగా ఎందుకు మాట్లాడతావు? పనికి మాలిన దానిలాగా నువ్వు ఎందుకు మాట్లాడతావు? ఎందుకు ఆయన్ని దూషించమంటున్నావు? మనం సుఖాలను ఇచ్చాడు, ఆస్తిని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, అప్పుడు మాత్రం ఆనందంగా ఉన్నావు. అవి దూరమైనప్పుడు మనం ఎందుకు ఆయన దూషించాలి? ఎందుకు మనం ఆయన్ని శపించాలి అని చెప్పి ఆ భార్యను అంటాడు. చాలా మంది అనేవాళ్ళు ఏంటంటే, ఈ మాట అన్నప్పుడు భక్తులు అంటారు, మొత్తం కొడుకుల్ని ఆస్తిని అంతా తీసుకున్నాడు, దేవుడు ఏమైనా కూడా తీసుకుని ఉంటే బాగుండేది, ఆమె అన్న మాటకు అర్థం అంటే ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? ఆమె విసికి వేసారిపోయింది. 10 మంది ఒక పిల్లడు చనిపోతే ఎంత బాధ. స్టీవెన్, మీ తమ్ముడు చనిపోయినప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? మీ అమ్మ ఇప్పటికి మనిషి అయిందా? మన సిస్టర్ ఒక ఆమె కొడుకు చనిపోయాడు, ఇప్పటికి మనిషి అవ్వాల. భర్త చనిపోయాడు, ఇప్పటికి మనిషి అవ్వాల. ఎంత బాధ. అలాంటిది ఒక్క రోజులోనే 10 మంది, 3 ఆడపిల్లలు, 7 కొడుకులు చనిపోతే ఎలా ఉంటుంది దేవుని బిడ్డల? పిచ్చిదైపోద్ది. ఆమె ఎంత బాధపడి ఉంటుంది. అందుకని ఇంకెందుకు ఈ బ్రతుకయ్యా, ఇంకెందుకు అని చెప్పేసి ఆ బాధలో నుండి వచ్చినటువంటి మాటలు. ఆ యోబు భార్య, ఆమె చాలా భక్తురాలు. ఏదైతే చేస్తాడో అది ఆమె చేసేది, ఆయనతో పాటు కలిసి ఉండేది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో నేను ముగించబోతున్నాను. నీవు నేను యోబులాగున్నామా? దేవుడు మన మీద, నా భక్తురాలను చూచావా, నా భక్తుడిని చూచావా? నేనే అనుకుంటున్నాను దేవుని బిడ్డలారా, సేవకులు చూసావా? కర్మేల్ చర్చిలో ఉన్న సేవకులని దేవుడు సాతానుడితో అనగలిగే స్థితిలోనికి నేను రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదేంటి బ్రదరు, మరి సాతానుడు దేవుడు పర్మిషన్ ఇస్తాడా మన మీద అని మీరు నన్ను అడగొచ్చు. దేవుడు ఇవ్వడు. ఎందుకని ఇవ్వడో తెలుసా? ఆయన రక్తముతో నిన్ను కొన్నాడు. హల్లెలూయా. యోబుని యేసు క్రీస్తు రక్తముతో యోబు రక్షించబడలేదు దేవుని బిడ్డ. కానీ నీవైతే ఆయన రక్తముతో నీవు రక్షించబడ్డావు. కృప చేతనే నీవు రక్షించబడ్డావు. ఆ కృప నిన్ను ఆవరించుంటది. యేసు రాగడ వరకు కూడా నీకు రక్షణ కొనసాగుతూనే ఉంటది. కాబట్టి నీవు నేను ఎలా ఉండాలో తెలుసా? యేసయ్య రాకడ కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. హల్లెలూయా. ఏదైనా మన ముందుకు వస్తున్నటువంటి పాపం గాని, శాపం గాని, అక్రమం గాని, లేకపోతే అన్యాయం గాని మన మీదకి వచ్చినప్పుడు, మన మీదకి వ్యతిరేకులు లేచినప్పుడు మనం ఎలా ఉండాలి తెలుసా? ఓపికతో ఉండాలి. ఎందుకంటే ప్రభు రాబోతున్నాడు దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఆయన ఇదే భక్తిని కొనసాగిస్తాడో, ఈ 42 అధ్యాయాలు 10-15 రోజులు చేసినా తగ్గదు. అంత బాగుంటుంది మెసేజ్, అంత లోపలంతా కూడా. చివరికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తను ఏదైతే కోల్పోయాడో 2 ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో వాటికి ఆయన 2 ఇచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. దయచేసి నిలబడండి.